నమస్కారం, సిడ్నీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 4, మున్సిపల్ 3, హౌసింగ్ 1, పోలీస్ 1, పంచాయతీరాజ్ 1, విద్యుత్ 1 మొత్తం 11 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. మే 5వ తారీఖు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి ఈరోజు టోటల్గా 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ 11 గ్రీవెన్సెస్లో 3 రెవెన్యూ శాఖకి సంబంధించినవి, 1 సర్వే డిపార్ట్మెంట్, 3 మున్సిపాలిటీ, 1 హౌసింగ్ డిపార్ట్మెంట్, 1 పోలీస్ డిపార్ట్మెంట్, 1 ఎలక్ట్రిసిటీ అండ్ 1 పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఈ అన్ని 11 గ్రీవెన్సెస్ కూడా మనము ఎవరైతే డెసిగ్నేటెడ్ అథారిటీస్ ఎవరైతే వీటిని రిజాల్వ్ చేయాలో వాళ్ళకి మన ఆఫీస్ నుంచి అండ్ అట్లానే ఆన్లైన్లో కూడా ఈ గ్రీవెన్స్ నమోదైంది అని వాళ్ళకి వెళుతుంది వాళ్ళ లాగిన్స్లో. అలానే SMS ద్వారా కూడా వాళ్ళకి గ్రీవెన్సెస్ వచ్చాయి, వాళ్ళకి అలాట్ అయ్యాయి అని వెళుతుంది. సో నిర్ధారిత సమయంలో వీటిని రిజాల్వ్ చేసి గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా లేకుండా ప్రజలకి సిటిజన్ సేవలు అందించాలనే పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ మోటో కాబట్టి అలా అవ్వడానికి మేము ప్రయత్నిస్తామనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 117ను రద్దు చేసి పూర్వస్థితిలో ఉన్నట్లు పాఠశాలల్లో విద్యారంగాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి తాలూకా కేంద్రం వద్ద ఏపీటీఎఫ్ తెనాలి జోన్ కన్వీనర్ పుట్ట జనార్దన్ రావు అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా బాధ్యులు సిహెచ్ యోహాన్ మాట్లాడుతూ సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో చేర్చి విద్యారంగాన్ని ధ్వంసం చేస్తే నేటి ప్రభుత్వం జీవో 117ను రద్దు చేసి ఉన్నత పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులు వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోగా నేడు అదనంగా 1, 2 తరగతులు కూడా ఉన్నత పాఠశాలలోకి కలపడం మోసం చేయడమేనన్నారు. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తే నేటి కూటమి ప్రభుత్వం 9 రకాల పాఠశాలలను ఏర్పాటుకు పూనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలకులు మారినా వారి విధానాలు మారటం లేదని ఆరోపించారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అసంబద్ధ నిర్ణయాలే కొనసాగిస్తే ఈ నెల 9వ తేదీ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని, అప్పటికి పరిష్కారం కాకపోతే ఈ నెల 14వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. నిరసన ప్రదర్శన అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి మెమరాండం సమర్పించారు. మా ఉపాధ్యాయ వర్గం యూనియన్లతో సంబంధం లేకుండా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు ఈరోజు ఈ ధర్నాలు పాల్గొనడం కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. జీవో నెంబర్ 117 పేరుతో విద్యా వ్యవస్థను నడ్డి విరగటం జరిగింది గత ప్రభుత్వం. యువగళంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మాకు జీవో నెంబర్ 117 రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. జీవో నెంబర్ 117 రద్దు చేస్తున్నామని చెప్పి ఒక మెమో ఇచ్చారే కానీ దాని మీద సరైన ఉత్తర్వులు లేవు. జీవో నెంబర్ 117 రద్దు చేయమని మేము ఉపాధ్యాయులుగా డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రాథమిక వ్యవస్థని పూర్తి స్థాయిలో అందరి పేద ప్రజలకు మారుమూల ఉన్న పల్లెల్లో కూడా అందాలి అనేటువంటి ఒక సంకల్పం. దానికి కారణం ఏంటంటే, ప్రాథమిక వ్యవస్థ అంటే 1 నుండి 5 తరగతుల వరకు ఉండాలి. కానీ గత ప్రభుత్వం అంగన్వాడీలో 1, 2 పెట్టి 3, 4, 5 తరగతులు హై స్కూల్లో విలీనం చేయడం జరిగింది.
దానితో ప్రాథమిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దాని కొరకు విద్యా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య ఏదైతే మనం విద్యా హక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల వరకు అందరికీ విద్య అందించాలో అది రాజ్యాంగం ఇచ్చినటువంటి సూచన పూర్తిగా ప్రభుత్వాలు విస్మరించినట్లయినది. దాని కొరకు మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. నిరసన ప్రదర్శనలో ఏపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ తెనాలి జోన్ కో కన్వీనర్ సిహెచ్ లక్ష్మణ్ కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు పి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, ఎస్వీఎస్ రాజు, బి విజయబాబు, ఏ నాగాంజనేయులు, శివనాగేశ్వరరావు, దుర్గారావు, టి యేషుబాబు, వై శ్రీనివాస్, కృష్ణ, కె యోబు, వెంకటేశ్వర్లు, జేవి సుబ్బారావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ రంగంలో పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం 117 జీవో తీసుకొచ్చి ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులని విలీనం చేయడం జరిగింది. దాని కారణంగా ఫౌండేషన్ స్కూల్స్లో 1, 2 స్కూళ్ళు ఉంచడం జరిగింది. దానివల్ల ఫౌండేషన్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గి మరి అవిగా జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలగా మారడం జరిగింది. మరి దాన్ని రద్దు చేయని చెప్పి ఈ ప్రభుత్వానికి కోరితే దాన్ని రద్దు చేస్తామని చెప్పి రూపం మార్చినా కానీ సారం మారని విధంగా విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఉపాధ్యాయులను విద్యార్థి నిష్పత్తిని కూడా ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రకంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలను కూడా బలోపేతం చేసి పాఠశాలలో విద్యారంగాన్ని కూడా నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ చిండావూరు పార్కులోని జిమ్లో పాడైపోయిన పరికరాలకు మరమ్మతులు చేపట్టాలని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం విజ్ఞప్తి చేసింది. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో పార్కును ఎంతో అభివృద్ధి పరచడం జరిగిందని, అయితే జిమ్లోని కొన్ని పరికరాలు పాడైపోయాయని వాటికి మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా బోటింగ్ మరియు వాటర్ ఫాల్ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పినపాడు చెరువులోని పార్క్ నందు వాకింగ్ ట్రాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహాకు సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల అభివృద్ధి కమిటీ తరఫున మన చంద్రావూరు పార్కు పరిశీలించడం జరిగింది. అక్కడ గతంలో చాలా చోట్ల రిపేరు డ్యామేజ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మినిస్టర్ గారు అయినటువంటి మనోహర్ గారు వచ్చి 2 సార్లు పరిశీలించి అవన్నీ చూసినాక తర్వాత కొద్దిగా బాగు చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కొంతమంది డోనర్స్ వచ్చి తప్పుగా కొన్ని డొనేట్ చేశారు. కొన్ని పరికరాలు పిల్లలు ఆడుకోవడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయినాయన్ని డొనేషన్ చేసిన దానివల్ల ఫ్రీగానే ఉండాలి, కొన్ని రోజుల వరకు సెలవులు అయ్యేంత వరకు ఫ్రీగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఫ్రీగా ఉండేదానివల్ల జనం బాగా పెరుగుతున్నారు, బాగా ఎదుగుతూ ఉంది. కొద్దిగా పాతవి కొన్ని ఇదివరకు పాత ఉన్నాయన్నీ రిపేర్కి వచ్చినాయి. బోటుదే ఆ రోజు మనోహర్ గారు వచ్చినప్పుడు చూపించారు, అన్నీ బాగానే నడుస్తూ ఉంది. విజిట్ కూడా చేయించి అందరి చేత చేయించారు. తర్వాత ఇప్పుడు ఆ బోటుదే ఆపేశారు. అది కూడా చేస్తే బోటు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటూ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చేయాలని, అలానే మన పినపాడు చెరువు కూడా ఇదివరకు కొద్దిగా రామయ్య గారి ఆధ్వర్యంలో కొద్దిగా బాగు చేసి అన్ని చేయడం జరిగింది. అది వాకింగ్ ట్రాక్ అవన్నీ ఆగిపోయినాయి, మళ్ళీ పెండింగ్లో పెట్టారు. దాన్ని కూడా గార్డెను వాకింగ్ ట్రాక్ అవన్నీ బాగు చేసి పినపాడును కూడా దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీని డెవలప్ చేయాలని కోరుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మన అంగలగుదురు దాసకోటి ఆశ్రమం నందు 68వ శ్రీ సీతారామస్వామి వారికి 1,00,000 మల్లెపూల పూజా కార్యక్రమం వైభవంగా కొనసాగుతున్నాయి. గత నెల 28 నుండి ఈ నెల 7వ వరకు ప్రతిరోజు శ్రీ సీతారామస్వామి వారికి మల్లెపూల పూజ మరియు వాల్మీకి రామాయణం యజ్ఞం కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. సోమవారం గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించగా భక్తులు విరివిగా పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ విశేషంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంకాలం 4 గంటల వరకు రామాయణ యజ్ఞం ఎంతో విశేషంగా జరిగింది. 6వ తేదీ సీతమ్మవారి జయంతి సందర్భంగా అభిషేకం, పూల అలంకరణ, 7వ తేదీ వాల్మీకి రామాయణం యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని, భక్తులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొనవచ్చునని పీఠాధిపతి సీతారామదాసు స్వామి తెలిపారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు శ్రీ దాసశేష స్వామివారిచే 68 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ సీతా అమ్మవారి 1,00,000 మల్లెపూల పూజ ఇది 68వ సంవత్సరము. దాంట్లో సందర్భంగా ఈరోజు
గోదాదేవి కళ్యాణం చేస్తున్నాము. గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రెండోసారి, గత సంవత్సరం కూడా రామాయణ యజ్ఞం చేశాము 10 రోజులు. ఈసారి కూడా మొన్న 28/4/2025 నుంచి 7/5/25 వరకు రామాయణ యజ్ఞం జరుగుతుంది. శనివారం నాడు సుందరకాండ అయింది. నిన్న కలశాలతో అభిషేకం జరిగింది. ఈరోజు గోదాదేవి శ్రీకృష్ణ భగవాన్ కళ్యాణం జరుగుతుంది. రేపు అమ్మవారి సీతా అమ్మవారి జయంతి, చైత్ర శుద్ధ నవమి రామచంద్రమూర్తి పుట్టినరోజు, వైశాఖ శుద్ధ నవమి సీతా అమ్మవారి పుట్టినరోజు. అందువల్ల పాఠ్యం నుంచి నవమి వరకు ఇక్కడ చేస్తున్నాము. రేపు అమ్మవారి జయంతి సందర్భంగా నవకలశాలతో అభిషేకము, పూలతో అలంకారం జరుగుతుంది. ఎల్లుండి 7వ తారీఖు నాడు రామాయణం పూర్ణాహుతి జరుగుతుంది. గుంటూరు కోటేశ్వరరావు గారు గత 15 సంవత్సరములుగా సుందరకాండ యజ్ఞం సంవత్సరానికి ఒకసారి వచ్చి చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంకాలం 4 దాకా. గత సంవత్సరం వారిని మేము కోరగా రామాయణ యజ్ఞం చేశారు. ఈ సంవత్సరం కూడా వారిని మల్లెపూర్లో చేద్దామని కోరాము. వారు అంగీకరించి ఎంతో శ్రమకి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వచ్చి మాట ఇచ్చానని చెప్పేసి వచ్చి చేస్తున్నారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు 20,000 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి స్వహకారంతో రామమంత్ర సంపూర్ణంతో హవనం నడుస్తుంది. ఈరోజు 8వ రోజు. ఇవాళ యుద్ధకాండలో 91వ సరుకు వరకు నడుస్తుంది. రేపు యుద్ధకాండ పూర్తవుతుంది. ఎల్లుండి బుధవారం నాడు పట్టాభిషేకం సరుకుతో యుద్ధకాండ హవనం పూర్తవుతుంది. స్థాపిత దేవతా హవనం దయ్యాదులు పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిమాప్తి అవుతుంది. ఇది చాలా ఉత్కృష్టమైన కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రామచంద్ర ప్రభు అనుజ్ఞతో, సరస్వతీదేవి కృపతో, భక్తులందరి సహకారంతో నడుస్తున్న కార్యక్రమం. ఇప్పుడు ఒక చిన్న విరామం.